ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఆర్బీఐ 2000 రూపాయల నోట్లని ఉపసంహరించుకుంది. 1000 రూపాయల నోట్లు గతంలోనే పోయినాయి. ఇక తాజాగా 500 రూపాయల నోట్ల ముద్రను కూడా ఆపివేసింది. ఎందుకంటే ప్రతి నెల 1700 కోట్ల పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. చాలామంది అసలు ఏటీఎంలోంచి క్యాష్ డ్రా చేయడమే మానేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఆర్బీఐ ప్రింటింగ్ని దాదాపుగా 90% తగ్గించుకోవాలని నిర్ణయించింది. అయితే తాజాగా 200 రూపాయల నోటు రద్దు చేసింది ఆర్బీఐ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో నిజం లేదు అని ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇటీవల హైదరాబాద్లో కొందరు దుండగులు 200 రూపాయల నోటుని కలర్ జిరాక్స్ తీసి చలామణిలో తీసుకొచ్చారు. దీంతో 200 నోట్లలో పెద్ద ఎత్తున నకిలీలు వస్తూ ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఆర్బీఐ ఇక 200 రూపాయల నోట్లు కూడా ఉపసంహరించుకుంటుంది. ఇది జిరాక్స్ తీయడానికి కూడా అనుకూలంగా ఉంది, చిత్తు పేపర్ లాగా ఉంది అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆర్బీఐ దీని మీద చాలా సీరియస్ అయింది. ఆర్బీఐ కరెన్సీని కానీ, ఆర్బీఐకి సంబంధించినటువంటి ముద్రించినటువంటి నోట్లు కానీ ఎవరైనా తగలబెట్టడం కానీ, విసిరేయడం కానీ, దాని మీద దుష్ప్రచారం చేయడం కానీ చేస్తే ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. నోట్ల ముద్రణ అయితే క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. ప్రతి సంవత్సరం 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల కరెన్సీ ప్రింటింగ్కి ఖర్చు అవుతా ఉంది. ఆ పేపర్కి కానీ, ఆ ప్రింటింగ్ కానీ, సిబ్బందికి కానీ అవన్నీ. ఇక డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత కరెన్సీ చాలామంది వాడడమే మానేశారు. 10 రూపాయలు పెట్టి జాంకాయలు కొనుక్కున్నా కూడా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక నోట్లతో పని లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో నోట్ల వినియోగం ఇంకా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఒకవైపు నోట్లు, మరోవైపు కాయిన్స్ ప్రింటింగ్ కూడా ఆర్బీఐ తగ్గించుకుంది. దీంతో 200 నోట్లు కొత్తగా మార్కెట్లలో కూడా ఏం రావడం లేదు. ఇప్పటికే ప్రింట్ వేసిన 500 నోట్లు, 200 నోట్లు అవే చలామణిలో ఉన్నాయి, కొత్తగా ప్రింటింగ్ వేయడం లేదు. ఇక 200 నోట్లు ఉపసంహరించుకుంటున్నారు అని ప్రచారం జరిగిన దాంట్లో వాస్తవం లేదు. ఇలాంటి ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో కేసులు నమోదు చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది. ఎవరు కూడా ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు. మీరు యూపీఐ డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారా, కరెన్సీ నోట్లు వాడుతున్నారా అనే విషయాన్ని కామెంట్ చేయండి.